పొన్నగంటి మటన్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొన్నగంటి ఆకు, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్న మటన్ ముక్కలు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియా జీలకర్ర పొడి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, జీడిపప్పు కలిపి చేసుకున్న పేస్ట్. పొన్నగంటి మటన్ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. తర్వాత ముందుగా జీలకర్ర వేయాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పొన్నగంటి ఆకును వేసి కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. అలా దానిలో కొద్దిగా సరిపడంత ఉప్పు వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అయితే ముందుగా కొద్దిగా కారం వేసి తర్వాత ధనియా జీలకర్ర పొడి కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మటన్ ని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకున్న మటన్ ని ఇప్పుడు మూత తీసి ముందుగా మనం తయారు చేసుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ ని వేసుకోవాలి. బాగా కలిపి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన పొన్నగంటి మటన్ కూర రెడీ.